ప్రభైన యేసునామంలో మీ అందరికీ నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. హ్యాపీ గుడ్ ఫ్రైడే అనని మనము ఈరోజు ఎంతో శుభ శుక్రవారం అనని మనం అనుకుంటాం. శుభ శుక్రవారం అనంటే శుభం కలుగుతుంది అనే దానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. శుభం దేనికి మనకి కలుగుతుంది? శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని మనము అనుకుంటాం. చూడండి, మంచి శుక్రవారం అనడంలో ఎంతో పరమార్థం దాగుంది. మంచి అంటే మంచి ఒక మానస్వరూపుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువులో నుండి మనకి వ్యక్తపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. మంచి ఎలాంటి మంచి చూపిస్తున్నాడు? ఐగుప్తు దేశంలో నుండి బానిసతులుగా ఉన్న తన ప్రజల్ని యేసు ప్రభు విడిపించి ఆయన పస్కా పండుగను ఆచరించమని తెలియపరచాడు. అయితే యేసు ప్రభు ఈ లోక పాపముల నుండి మనలను విడిపించి ఆయన యొక్క కుమారులుగా ఉండాలి, రక్షణలో ఉండాలి అనని మాదిరి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. మాదిరి అనడం కన్నా ఎంతో విడుదలనిస్తున్నాడు అనైతే నేనైతే ఇక్కడ చెప్తున్నానండి. ఎందుకు విడుదల అంటే పాపము నుండి, అపరాధము నుండి, శాపము నుండి, ఈ లోక భోగచ్చల నుండి దేవుడు మనల్ని ఎంతగానో విడిపిస్తున్నాడు. అందుకు మనకి మంచి చూపిస్తున్నాడు దేవుడు. అయితే నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన గాయములు పొందుకున్నవాడు ఉన్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, మరి పాల వంటి దేహం మీద ఆయన యొక్క గాయములు పొందుకోవడం, కాళ్ళు చేతికి మేకులు కొట్టించుకోవడం, ఎన్నో త్యాగాలు అక్కడ ప్రభు అయిన యేసు ప్రభు మనకి చూపిస్తున్నాడు. ఆయన వేయించుకున్నవాడుగా కూడా మరి ఆ శిక్ష భరిస్తున్నవాడు ఉన్నాడు. మన పాపమంతా ఆయన భుజముల మీద మోసుకొని ఆ గవిని బయట ఆ కలువరి గోల్కొత్తా కొండపైన ఆయన మన పాపములు పారవేసి మనకి ఒక మంచి విడుదలని అక్కడ ఒక ఎత్తైన ప్లేసులో కనపరుస్తున్నాడు. మోషే ఇజ్రాయేలు మరి మార్గం తప్పినప్పుడు అక్కడ సర్పాలు కొన్ని అక్కడ వదిలినప్పుడు ఆ సర్పాలు మరి అనేక మంది ప్రజల్ని కరిచినప్పుడు ఇత్తడి సర్పం ఎత్తుము మోషే అనని యెహోవా దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు ఇత్తడి సర్పం ఎత్తినారు. ఆ ఇత్తడి సర్పం చూసిన వారు, తాకిన వారు అక్కడ విడుదల పొందుకున్నారు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ గొల్కొత్తా కొండపైన ఎత్తైన ప్రదేశం మందు ఈ లోకములోనికి నేను వచ్చాను, లోకమును ఎంతో ప్రేమించాను, లోక ప్రజల్ని ప్రేమించాను అనని ఒక ఎత్తైన ప్లేస్లో మనకి ఈ లోకానికి అంతటికీ ఆయన సిలువ త్యాగము మనకి ఎంతగానో కనపరుస్తున్నవాడు ఉన్నాడు, చూపిస్తున్నవాడు ఉన్నాడు. లోకానికి వెలిగిస్తున్నాను, చీకటిలో నుండి మిమ్మల్ని బయటికి విడిపిస్తున్నాను అని ఆయన చాటి చెప్పాడండి. ప్రియమైన దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న మనమందరము కూడాను ఆయన సిలువ పైన వ్రేలాడుతున్నప్పుడు ఆయన గాయముల మీద ఆయన ముళ్ళ కిరీటము, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టించుకున్నప్పుడు ఆయన త్యాగాన్ని మనం చూసేవారు ఉండాలి. అంత సిలువ పైన కూడా ఆ యొక్క మధ్యాహ్నం వేళలో ఆ యొక్క సిలువ పైన వ్రేలాడుతూ మనకి 7 మాటలు కూడా అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? మనకి అక్కడ 7 మాటలు మనము చూస్తున్నాం కదండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తన ప్రజలే సిలువ వేసినప్పుడు వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ప్రభువైన ప్రేమతో ఆయన వీరిని క్షమించుము తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు, మరి నేను వాళ్ళ కోసం వచ్చానని త్యాగము వాళ్ళకి అర్థం కావట్లేదని క్షమాగుణముతో ఆయన తెలియపరుస్తున్న వాడుగున్నాడు. చూడండి, అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచున్నానని మరి ఆయన చెబుతున్నాడు కదండి. ప్రియమైన కుమారులుగా పిలువబడుతున్న మనమందరం కూడాను క్షమాహృదయం కలిగిన వారంగా మన జీవితంలో ఉండాలని ఒక మాదిరి చూపిస్తున్నాడు. మొదటి మాట మనం గమనించి ఆశీర్వదింపబడిన బిడ్డలంగా ఉంటాం. రెండవ మాట అంటున్నాడు ప్రభు అయిన యేసు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అనే మాట ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, 2 దొంగలు సిలువ పైన కుడి పక్కన ఒకళ్ళు, ఎడమ పక్కన ఒకళ్ళు ఉన్నప్పుడు పశ్చాత్తాపం కలిగి నేను చేసిన పాపముకు ఇది తగిన శిక్షే అనని ఎవరైతే ఒప్పుకుంటున్నారో అక్కడ ఆ 2 సిలువ దొంగలలో మరి ఒక దొంగ పాప క్షమాపణ పొందుకొని అతిక్రమములు ఒప్పుకొని ఆ సిలువ మరణానికి నేను యోగ్యుడినని ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. కాబట్టి అక్కడ నాతో కూడా నీవు పరదేశంలో ఉందువనని ఒక ఆశీర్వాదము,
ఒక దీవెన నెమ్మది కలిగిన ప్రదేశము ఆ ఇద్దరు దొంగలు ఒక దొంగకి మరి ప్రభువైన యేసు ప్రభు ఇచ్చిన వాడుగా ఉన్నాడు ఆ ధన్యత. ప్రియమైన సహోదరులారా, మరి నీవు కూడాను నేను కూడాను ఈ లోకములో ఉన్నంత వరకు మనం ఎలాంటి జీవితంలో ఉన్నాము, ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత ఎలాంటి నెమ్మది కలిగిన ప్రదేశంలో మనం ఉండాలని కోరుతున్నామో నువ్వు ఎరుగుతున్నావా? అయితే ఈరోజు దొంగతో చెప్పిన మాట మరి నీతోనూ నాతోనూ చెబుతున్నాడు. ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ కూడా నాతో కూడా ఉంటారు. నా ఇంట అనేక తండ్రి నివాసములు అనేకములు కలవు అని అంటున్నాడు. మరి ఆయన నివాస స్థలంలో మనం ఉండాలి అని అంటే ఈరోజు దొంగ ఎలాంటి ఒప్పుకోలు కలిగిన పశ్చాత్తాపం కలిగిన జీవితంలో ఉన్నాడు. మనం కూడా అట్టి స్థితి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తున్నవాడుగా ఉన్నాడు. రెండవ మాటలో మనము గుర్తు చేసుకుందాం, మరి పరదేశంలో కానీ పరలోక రాజ్యంలో కానీ మనము ఉండే వారంగా ఉండటకు ఈ లోకంలోనే ధన్యత మనం పొందుకునే వారంగా ఉండాలి. మూడో మాట అంటున్నాడు, ఒక ప్రేమ కలిగిన మాట ఇక్కడైతే చెబుతున్నాడు, ఒక బాధ్యత కలిగిన మాట కూడా ఇక్కడ చెబుతున్నాడండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చూడండి, ఒక బాధ్యత నెరవేరుస్తున్నాడు. మరి తల్లి ఆదరించినట్లుగా యేసు ప్రభువు ఆదరించేవాడు. ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని ఎలా ఆదరిస్తాడో మరి ఆ రీతిగా కూడా ఇక్కడ ఒక ఆదరణ అనేది ఆయనలో ప్రాణం ఉన్నప్పుడే మరణించక ముందే మరి యోహాను గారిని తన తల్లిని యోహాను గారికి అప్పగించి ఒక ప్రేమని ఒక బాధ్యతని అక్కడ నెరవేర్చిన వాడుగున్నాడు. ఈ లోకంలో ప్రభువుని నమ్మాము, విశ్వసించాము, దేవుని యొక్క మందిరంలోకి వెళ్తున్నామనే మన జీవితంలో మనం ఎలాంటి ఒక బాధ్యత కలిగి ఉన్నాం తల్లిదండ్రుల పట్ల. మరి ఇక్కడ అంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నప్పుడు నీకు దీర్ఘాయుష్యుని నేను ఇస్తాను అన్నప్పుడు దేవుడు ఆ యొక్క పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి మన జీవితంలో కూడా తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాము, ఎలాంటి యొక్క ప్రేమ కలిగి ఉన్నాము అనేది కూడా మనము గమనించాలి. ప్రియా, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న మనము కూడాను సిలువ పైన ఆయన గాయాల మీద ఉన్నప్పుడు ఒక బాధ్యత చూపిస్తున్నాడు. చూడండి, మనము ఆ యొక్క మరణ దినములో మనం ఉన్నప్పుడు మనం ఎలాంటి బాధ్యతలు కూడా మనము తీసుకోమండి. కానీ ఇక్కడ అయితే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఒక బాధ్యతను తీసుకొని ఆ సిలువ మరణంలో తల్లిదండ్రుల గురించి కూడా ఇక్కడ ఒక చక్కటి మాటని ఇక్కడ తెలియపరుస్తున్న వాడుగా ఉన్నాడు. అయితే చక్కటి మాటలు ఇంతవరకు మనం చూసామండి. నాలుగో మాట చాలా చక్కగా కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేసను అని అంటున్నాడు. చూడండి, ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేసను. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఒక మానవ స్వరూపుగా ఈ లోకానికి వచ్చినా కూడాను మరి తండ్రి చిత్తముని ఇక్కడ నెరవేర్చిన వాడుకున్నాడు. మొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన యొక్క అభిషేకము పొందుకొని ఈ లోకములోనికి వచ్చి ఆయన ప్రాణము మన కోసము దారబోసేదానికి మరి ఒక్క క్షణము తండ్రి అయిన దేవుడు ఆయన ప్రాణమును మరి మనందరి కోసము పెట్టేదానికి ఒక్కసారి చేయి విడిచిన వాడుగా ఉన్నాడు. మరి నీ కోసం నా కోసం ఆయన అంతా త్యాగము చేసినప్పుడు బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును మరి ఆయన యొక్క తండ్రి అయిన చెయ్యిని మన కోసం వదిలాడు. ఈరోజు ఈ లోకములో ఉన్న వాటిల కోసము మనము వాటిని విడుస్తున్నాము. యేసు ప్రభు కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన పిల్లల కోసం నేత్రాస శరీరాస జీవపుడంబముని లోకములో ఉన్న వాటిలన్నీ దాని ఇచ్చలను శరీర ఇచ్చలను మనం వదిలేసినప్పుడు ఇదిగో ఆత్మీయమైన వాక్యమును మనం పట్టుకున్నప్పుడు నిజంగా మనకు ఎంతగానో ఆశీర్వాదం అండి. మరి ఆ యొక్క విషయం కూడా నాలుగో విషయం చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. అయితే దేవుని స్తుతించే విషయంలో ఒక బిగ్గరగా కేకగలిగిన ఆ స్తుతించే జీవితం మనలో ఉండాలని వాక్యము గుర్తు చేసింది. ఐదో విషయం అని అంటున్నాడు, లేఖనము ఎంతగానో తెలియపరుస్తున్నాడు. యేసు లేఖనమును నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. చూడండి, సమరేశ్వరి దగ్గరికి వెళ్ళి సమరేశ్వరిని నీళ్ళు అడిగినప్పుడు ఆమె చక్కగా నీళ్ళు ఇచ్చేదానికి కొన్ని విషయాలు దేవుడితో మాట్లాడినప్పుడు నేను ఇచ్చే నీళ్ళు ఎప్పుడు నువ్వు దప్పికొనవు అనని ప్రభువైన యేసు ప్రభు అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఆత్మల దాహముతో ఆయన నింపబడిన వాడుగున్నాడు. నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆత్మల దాహముతో ఆయన నింపబడినప్పుడు మరి ఆయన కోరికను మనము నెరవేర్చేవారు ఉంటున్నామా? మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు అంటున్నాడు.
మరి ప్రభువులో మనం ఏం ఆనందిస్తున్నాం, ఎంతమందికి మనం సువార్త చెప్తున్నాం, ఎంతమందికి దేవుని దగ్గరికి మనం నడిపిస్తున్నాం. నీవు నేను పొందుకున్న రక్షణ జీవితం, నీవు నేను పొందుకున్న పాపంలో నుండి విముక్త జీవితం, మరి అనేక మంది బిడ్డల్ని మరి ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావా? ప్రభులో రేపు కాలిపోకుండా దేవుని యొక్క ఆత్మ నెమ్మదితో ఉండేదానికి ఒక అగ్నిలో నుండి లాగివేసినట్టు మరి అనేక మంది బిడ్డల్ని లాగివేసేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ప్రభు ఎంతో ఆత్మతో మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎంతో ఆశతో మాట్లాడుతున్నాడు. నేను దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. అయితే ప్రభు దప్పిగొనుచున్నాడు. ఈరోజు ఆత్మల దాహము నీకు ఉన్నదే. అయితే నీకున్నప్పుడు మరి అనేక మంది బిడ్డలను కూడాను దేవుని వైపు నడిపించేదానికి ఈ రోజు నుండి ఒక తీర్మానం కలిగిన జీవితంలో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి కలిగి ఉన్నామండి. 6వ మాట అంటున్నాడు, ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమగునని చెప్పి తల వంచి మరి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలా చక్కటి మాటని చెప్తున్నాడండి. ఆత్మను అప్పగించెను, తల వంచుకొని. చూడండి, ఈ లోకములో ఉన్న వాటి కోసం వధింపబడిన గొర్రెపిల్లగా మరి కసాయివాడి దగ్గరికి ఎలాంటి గొర్రె వెళ్ళి ఎలా తల ఉంచుకొని అనేక మందికి ఆహారం అవుతుంది. ఇక్కడ కూడా అలాంటి జీవితం కలిగి ఉండాలి. మాదిరి చూపిస్తున్నాడండి. అయితే మనము కూడాను మన ఆత్మను దేవునికి సమర్పించుకోవాలి. యేసు ప్రభు యొక్క ఆత్మ మన కోసము తండ్రి అయిన దేవునికి సమర్పించుకున్నప్పుడు మన ఆత్మ కూడా ఆయన వ్యర్థంగా విడిచిపెట్టేదానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే తన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు కాబట్టి, మరి ఆయన యొక్క నోటిక నాసిక రంధ్రములో నుండి జీవాత్మను ఊదాడు కాబట్టి మన కోసము మరి తన ఆత్మని ఆయన ఏర్పాటు చేసిన వాడు ఉన్నాడండి. గమనిద్దామండి. 7వ మాట అంటున్నాడు, తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటున్నాడు. చివరిగా చూడండి, ఇక్కడ ఒక మాట కూడా తెలియపరుస్తున్నాడు. చిరకను పుచ్చుకొని సమాప్తమగునని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రతిది కూడాను పరిపూర్ణంగా ఆయన సమర్పించుకొని మరి సిద్ధపాటి కలిగి ఆత్మను అప్పగించాడండి. అయితే ఇక్కడ కూడాను 7వ మాట ప్రభు చక్కగా తెలియపరిచాడు కదండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. అక్కడ 6వ మాటలో సమాప్తం చేశాడు, 7వ మాటలో నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన తన కాలక్రమం అంతటినీ ఆయన సంపూర్ణంగా పూర్తి చేసి ఆత్మను అప్పగించాడు. 7వ మాటలో మనము కలిగి ఉందామండి. ఈరోజు నీ కోసం నా కోసం ప్రభు చక్కగా ఆయన నెరవేర్చిన వాడు ఉన్నాడు కాబట్టి ప్రభు కోసం కూడా మనము చక్కగా మన ఆత్మల్ని దేవుడి సన్నిధిలో సమర్పించుకొని ప్రభు పలికిన 7 మాటల్లో మన యొక్క జీవితంలో మరి భద్రపరుచుకొని నెమ్మరు వేసుకొని మనం కూడా అలా జీవించేవారు ఉంటాం. అందరికీ సర్వశుభాలు. ఆమెన్. దేవుడు దీవించునుగాక.